దేనికి పనికిరారు. నా కర్మ కొద్దీ దొరికారు. నా గొంతు కోసారు. వేస్ట్. చీచి. మౌన వ్రతం ఉన్న రోజు నన్ను తిట్టడం కుదరడం లేదని ఇలా రికార్డు చేసి వినిపించడం ఏంటే నీ పిండాకుడుగు. ఎందుకలా హెవీ ఎక్సర్సైజులు చేస్తారు? తర్వాత సన్నబడి బట్టలన్నీ టైట్ అయిపోతాయి. అవన్నీ ముష్టి వాళ్ళకి ఇస్తారా? అలా చూపిస్తే వేరే దేశాల వాళ్ళకి అర్థం కాదండి. వాష్రూమ్ అని చెప్పండి చాలు, లేస్తాడు. ఇదిగో నా ఫ్రెండ్ వచ్చాడు, కాఫీ తీసుకురాపో. నేనా? నువ్వే. ఇందాక కాఫీ చేసి ఫ్లాస్క్లో పోసావు కదా, వెళ్ళి తీసుకురాపో. ఈ దొంగ తిరుగుడంతా ఎందుకండి? కాఫీ చేసి పెట్టాను, తీసుకురాపో అని చెప్పొచ్చు కదా. అందరూ బాగుండాలి, అందులో మావిడుండాలి. అయినా సరే ఇవాళ నువ్వే బట్టలు ఉతకాలి. నీళ్ళు చల్లగా ఉన్నాయని హీటర్ పెట్టా. షాక్ కొడుతుందని నాకేం తెలుసు? ఈ వేసవికి ఆవకాయ పెడతాను, లోను కావాలి మేనేజర్ గారు. ఆలస్యమైనందుకు ఈరోజు ఏ కథ చెప్తాడో చూస్తాను. జాగ్రత్త నాయనా, విమానాలు ఎక్కకు, హైజాక్ చేస్తారు. అమ్మాయిల వంక చూడకు, లవ్ అంటారు. సినిమాలు చూడకు, అసభ్యంగా ఉంటాయి. రాజకీయాల వైపు వెళ్ళకు, వెన్నుపోటు పొడుస్తారు. ఉండ్రాళ్ళు ఎక్కువ తినకు, నీళ్ళే దొరకవు. దీని బిల్డప్ చూసావా సామ్రాజ్యం? దీని చీర కొంగును అందరూ చూడాలని కొంగుకు చక్రాలు కట్టింది. ఏమండోయ్, మన చెంటాడికి ముగ్గులేయడం వచ్చేసింది. పోన్లేండి, వాడి పెళ్ళమైనా సుఖపడుతుంది. అమ్మ, ఇవాళ మన ఇంట్లో మటన్ కర్రీ అని నువ్వు మీ ఆఫీస్ వాళ్ళకి చెప్పకపోయినా తెలిసేలా ఓ గమ్మత్తు చేశాను. ముందు ఈ సంగతి చెప్పు నాకు. ఎన్ని బ్రాండ్లు మార్చినా నన్ను చూడగానే నేను తాగొచ్చానన్న విషయం నీకెలా తెలిసిపోతుంది? ఫస్ట్ నాకు అది చెప్పు. లక్ష వ్యూస్ వచ్చాయంటే సరే, కామెంట్స్ కూడా చూడు. ఒక భర్త ఇలాంటి వంటల వీడియోలు మరోసారి పెడితే నీ పేరు రాసి ఊరేసుకుంటా. సిగరెట్ బాంబ అంటే వెరైటీగా ఉంటుందని కొనుక్కొచ్చి అక్కడ పెట్టా. అట్లా కాల్చారేంటి?